హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి సండే మినీ వ్లాగ్. అలా ఈవినింగ్ కార్‌లో బయటికి వెళ్తుంటే అక్కడ చూసేసరికి ఒక మాల్ కనిపించింది. కిష్యూ పద ఇంకెందుకు లేట్ అని చెప్పేసరికి మా వోడు ఆ లైట్స్ అవన్నీ చూసి మమ్మీ, మమ్మీ, మమ్మీ లైట్స్, లైట్స్, లైట్స్ అని చూపించాడు. సరే పోదాం పద అని చెప్పేసి అక్కడికెళ్ళిపోయినాం. ఇది యాక్చువల్లీ న్యూలీ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇంకా మాల్ లోపల అన్ని షాప్స్ అన్నీ ఇంకా పెట్టలేదు. పెడుతున్నారు. ఇక్కడ థర్డ్ ఫ్లోర్‌లో ప్లే జోన్ ఉంటే సరే ఒకసారి తీసుకెళ్దాము. వాడిని గూడా చాలా డేస్ అయింది గదా! తీసుకెళ్ళక అని జెప్పేసి తీసుకొచ్చేసినాం. తీసుకొచ్చినాక ఎంట్రన్స్‌లోనే కారు ఇట్లా ట్రైల్ ఏపిస్తారు గదండీ! ఆ కార్ ట్రైల్ ఏపిచ్చిన ఆ వీడియో నేను తీయలేదు మర్చిపోయినా. తర్వాత ఇంక మేము బాయ్ బాయ్ అని చెప్తుంటే అప్పుడు మెల్లగా దిగుతున్నాడు. మళ్ళీ జూస్తున్నాడు. మమ్మల్ని వీళ్ళొస్తున్నారు గదా! నేను మళ్ళీ ఎక్కుదామని జెప్పేసి రెడీగా అక్కడే నిల్చున్నాడు. కానీ మేము మళ్ళీ ఎళ్ళిపోతున్నామని జెప్పి బాయ్ జెప్పేసరికి వచ్చేసాడండి. అసలు దీన్నయితే వదలలేదండి. ఎప్పుడైతే మా హస్బెండ్ కార్డ్ తీసుకొని పెట్టిన తర్వాత కూర్చోరా బాబు ఇప్పుడు కార్డ్ పెట్టినాము. అక్కడ కార్డ్ కోసం కొంచెం లేట్ అయిపోయింది. అది రీచార్జ్ జేసుకోవాలి గదా! సో, ఇప్పుడు కూర్చోరా బాబు అంటే తర్వాత అస్సలు ఎక్కలేదండి. లోపల మొత్తం కొత్తగా కన్‌స్ట్రక్ట్ జేషిర్రుగా చాలా కొత్తగా ఉందండి. అన్ని మాల్స్‌లో ప్లే జోన్ కంటే ఇది కొంచెం డిఫరెంట్‌గుంది లోపల. నాకైతే యాంబియన్స్ అంటే చాలా నచ్చింది. ఈ కార్టింగ్ కూడా ఉందండి కార్‌ది. అది వేరే మాల్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ జేషిన అది. చాలా మంచిగుండే. తర్వాత ఈ బాల్స్ ఎక్కిద్దామా? లేకపోతే వాడు ఏది ఇంట్రెస్టింగ్‌గా ఎక్కట్లేదండి. ఏదైనా ఎక్కిపిద్దామంటే అది టచ్ జేస్తాడు. మేము లోడ్ చేసేసరికి మళ్ళీ వేరే దానికెళ్ళిపోతాడు. ఇక్కడ బాల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దురారా వాడు ఎవరో ఆడుతుంది చూపిచ్చాక అప్పుడు వాడికి ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ దీంట్లో పెట్టాం ఎక్కిపిచ్చాము. ఇది గూడా పైన బాల్స్ ఎయరా అంటే వాడు ఫుల్ ఆడుతున్నాడు. ఆ కింద బాల్స్ ఎళ్ళిపోతున్నాయి కదా! దాని లోపల చేయి పెట్టేస్తున్నాడండి. నాకు చాలా భయమేసింది. అందుకే వీడియో మధ్యలోనే ఆపేసాను. అక్కడ పైన వెయ్యి నాన్న అంటే కాదు కిందనే ఆడుతున్నాడు. ఆ చేయి లోపల పెడుతున్నాడు. నాకు ఫుల్ భయమేసింది. తర్వాత తను అదేం మొత్తం క్లోజ్ అవ్వదండి. భయపడకండి అంటే అప్పుడు నేను లైట్ తీసుకున్నాను. వాడైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయిండు. నెక్స్ట్ సండే గూడా తీసుకెళ్దామని అనుకుంటున్నాం యాక్చువల్లీ. బట్ ఏమవుతదో తెలీదు చూడాలి. అక్కడ స్కేరీ హౌస్ గూడా ఉందండి. నిజంగా నాకు చాలా అనిపిచ్చింది వెళ్దాం వెళ్దాం అని. కానీ మాకు ఇష్యూ ఎట్లా పోతావు వాడిని వదిలేసి, వాడు చిన్న పిల్లోడు గదా! అది అని అంటే సరేలే నెక్స్ట్ టైమ్ నుంచి చూద్దామని లైట్ తీసుకున్నాం. వాడికి ఇష్టమున్నయన్నీ ఎక్కిచ్చేసి అక్కడ ఫుడ్ కోర్ట్‌లో బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి ఒక లైట్ ఫుడ్ లాగా థాంక్ యూ ఫర్ వాచింగ్.